రేవంత్ రెడ్డికి కూడా నిజానికి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా అనుకోలే, వాస్తవం చెప్పన్నట్టు. నిజంగా చెప్తున్నాను, నేను ఉత్తుతో చెప్తున్నాను. ఆయన వాళ్ళ దోస్తులకు చెప్పుకుంది నాకు చెప్పిరు వాళ్ళు. మళ్ళీ ఆయన ఏమనుకున్నంటే ఇప్పుడు కానీ నేను 2028లో అయితే మెల్లగా ఇప్పుడు మాత్రం నోటికి వచ్చింది ఏది పడితే చెప్పాలనుకున్నట్టు చెప్పిండు. ఎవ్వరు ఏది అడుగుతా చెప్పుకుంటా. ఏం చెప్పిండు? ఇప్పుడు దళిత పిల్లలు, గిరిజన పిల్లలు 10వ తరగతి చదివి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 1,00,000, పిహెచ్డి చేస్తే 5 లక్షలు. నేనేమంటున్నా, నిజంగా ఎవడన్నా ముఖ్యమంత్రి అయితే అనుకుంటాడు బరువు బాధ్యత ఉన్నోడు గిసొంటి హామీలు చెప్పి మళ్ళీ రేపు ఏమవుతుందో అన్న ఫిగర్ ఉంటుంది, చేయకపోతే ఇబ్బలుతుంది అన్న ఫిగర్ ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి అవేం ఆలోచన చేయలే. ఏ ముందు పెట్టనైతే పెట్టిరువా, ఇచ్చేది ఉందా, మనం అయ్యేది ఉందా, పీకేది ఉందా అని పెట్టిరు. పెట్టేవారికి ఏమైపోయింది, ఆయనతో పుసుకున్న తంత గారెల బుట్ల పడ్డట్టు ఆయనతో వచ్చి పడ్డానికి ఏం చేసిండు, ఏం చేయన్నది తెలియదు. ఇక్కడికి వచ్చినాక ఎన్నడూ మంత్రి పదవి చేసిన అనుభవం లేదు, ఎన్నడూ ప్రభుత్వాన్ని నడిపిన తెలివి లేదు. ఎప్పుడైనా అవతల కూర్చున్నాడు, ఒరుడే తప్ప ఇంకోటి తెలియదు. ఇప్పుడు కూడా ఇంకా అలవాటు పోతలేదు. మైక్ అందుకున్నాడంటే ఏంది మొదలుపెట్టుడు. ఇదివరకు ఏం చేస్తుండే, లాగుల తొండలు పంపుతా ఏంది గుడ్లు వీకి గోటీలు ఆడతా. ఇప్పటి కూడా గవే దిక్కుమాలిన మాటలు, గవే దిక్కుమాలిన కథలు. ప్రభుత్వాన్ని నడుపుడు అంటే డైలాగులు కొట్టినంత ఈజీ కాదు, పంచ్ డైలాగులు కొట్టినంత ఈజీ కాదు. లాగుల తొండలు దొరబెడతా,